అండ్ ఇప్పుడు హీరో సిద్ధు జొన్నలగడ్డ గారి గురించి అడగాలి అంటే ఆయనతో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ ఎలా అనిపించింది యాక్ట్ చేసేటప్పుడు? సిద్ధు గురించి ఐ థింక్ ప్రతి ఒక్కరికి తెలుసు దట్ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అండి. అండ్ చాలా తక్కువ మంది ఉన్నారు ఈ ఇండస్ట్రీలో కూడా హూ నో దేర్ క్రాఫ్ట్ రియలీ వెల్. అండ్ సిద్ధు చాలా సిక్యూర్ యాక్టర్. తనతో పాటు సీన్ గురించి ఆలోచిస్తారు, ఒక సీన్ని ఎలా ఎలివేట్ చేయాలి ఆలోచిస్తారు, తను కోస్టార్ గురించి ఆలోచిస్తారు. అండ్ చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉన్నారు హూ యాక్చువల్లీ డూ దాట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐ రియలీ రెస్పెక్ట్ ఇన్ హిమ్. ఓకే, అంటే సిద్ధు గారి మూవీస్లో మీ ఫేవరెట్? నేనే 3 ఆప్షన్స్ ఇస్తా, డీజే టిల్లు 1, స్క్వేర్, అలాగే తెలుసు కదా. తెలుసు కదా hasn't released yet. But I think there is more depth in తెలుసు కదా అండి. yes, అందులోనే సిద్ధు గారి, అందుకే నాకు సిద్ధు ఐ లైక్ హిమ్ మోర్ ఇన్ తెలుసు కదా. ఓకే, సూపర్ సూపర్. అండ్ అలాగే మీకు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడంతో పాటు బుక్స్ చదవడం కూడా ఫేవరెట్ అని చెప్పారు కదా. మీకు ఫేవరెట్ బుక్ ఏంటి? There's a book called, there's Osho's book. It's called 110 Techniques of Meditation. Okay. And it's a beautiful book అండి. అది అంటే నా లైఫ్ చేంజ్ చేసింది అసలు. నాకు స్పిరిచువాలిటీలో చాలా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఐ రీడ్ అ లాట్ ఆఫ్ ఓషోస్ బుక్స్ అండ్ దే మేక్ అ లాట్ ఆఫ్ సెన్స్ టు మీ. అండ్ దట్స్ మై ఫేవరెట్. ఇన్స్పైర్ చేసింది అంటారు. ప్రెజెంట్ ఏ బుక్ చదువుతున్నారు? ప్రెజెంట్గా ఒక ఆర్టిస్ట్స్ వే ఒక బుక్ ఉంది, యాక్టింగ్కి ఊపరే, యాక్టింగ్ పైన. సో దట్స్ సంథింగ్ దట్ ఐమ్ రీడింగ్. ఓకే, ఏదైనా ఒక మంచి బుక్ని సజెస్ట్ చేస్తారా మీ ఫ్యాన్స్ కోసం? చాలా జానర్ ఉన్నాయి, బట్ చాలా ఉన్నాయి బుక్స్ అండి. ఇప్పుడు ఫిక్షన్ ఉంది, నాన్ ఫిక్షన్ ఉంది, స్పిరిచువల్ ఉంది. బట్ ప్యాలెస్ ఆఫ్ ఇల్యూజన్స్ ఒక బుక్ ఉంది. ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్స్, దట్ ఈస్ ద్రౌపదీస్ వే ఆఫ్ లుకింగ్ అట్ ద మహాభారత్. ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ ఐడ్ సజెస్ట్. అండ్ ఈ క్వశ్చన్ ఏమో అందరూ లేడీస్కి మిమ్మల్ని అడగాలి అని ఉంటుంది. కెరియర్ బిగినింగ్ నుంచి చూస్తున్నాం, ఇప్పటి వరకు కూడా సేమ్ గ్లామర్ని, సేమ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ ఆ స్టైల్ సీక్రెట్ ఏంటో, ఆ గ్లామర్ సీక్రెట్ ఏంటో మేము తెలుసుకోవాలి. నేను మీకు చెప్తాను, ఇది చాలా కష్టం అంటే ఫాలో చేయడానికి. ఎందుకంటే చాలా డిసిప్లిన్డ్గా ఉండాలి. ఫస్ట్ టైంకి పడుకోవాలి, టైంకి తినాలి. అంటే సిద్ధు జోక్స్లో హీ సేస్ దట్ ఐమ్ అ వాకింగ్ క్లాక్. అంటే 1 o'clock ఇది చేయాలి, 2 o'clock ఇది చేయాలి, 3 o'clock ఇది తినాలి. అది ఒక డిసిప్లిన్డ్ లైఫ్ నేను లీడ్ చేస్తున్నాను. అండ్ ఐ థింక్ దట్స్ వై ప్రాబబ్లీ ఐ లుక్ ద వే. సూపర్ సూపర్ అండి. ఓకే, ఈ రోజు నుంచి ఫాలో అవ్వండి మరి లేడీస్ ఫ్యాన్స్. ఇక ఇప్పుడు అబ్బాయిల ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తే ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, రాశి ఖన్నా గారిని ఇంప్రెస్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? అంటే నన్ను ఇంప్రెస్ చేయడానికి ఒక గుడ్ హార్ట్ ఉండాలి అండి. గుడ్ హార్ట్, కైండ్ హార్ట్ ఉండాలి ఫస్ట్. సింపుల్. ఫస్ట్ నేను ఇంప్రెస్ అవుతున్నాను. జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ హార్ట్ అండ్ ఐ సీ ఇట్ ఇన్ యువర్ డీడ్స్, దెన్ ఎస్. ఓకే, అంతే, ఒక్క క్వాలిటీ ఉండే చాలు. గుడ్ హార్ట్ ఉండే వాళ్ళందరూ క్యూ కడతారేమో నుంచి. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చేసిన లవ్ స్టోరీ మూవీస్ అన్నిటికీ కూడా ఆడియన్స్ మంచిగా రిసీవ్ చేసుకుని ప్రతి ఒక్కటి కూడా హిట్ అయినాయి మీరు చేసిన లవ్ స్టోరీ మూవీస్. మరి ఈ తెలుసు కదా మూవీకి ఆడియన్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, దట్ ద లవ్ దట్ దే గివ్ టు ఊసలాడే అండ్ టు తొలి ప్రేమ, ఐ హోప్ దట్ దే గివ్ ద సేమ్ లవ్ టు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు ఈ తెలుసు కదా మూవీ గురించి ఒక చిన్న డైలాగ్ మూవీ నుంచి రివీల్. చాలా హెవీ డైలాగ్స్, చాలా హెవీ డైలాగ్ డ్రివెన్ ఫిల్మ్ అది. నేను చెప్పలేను. అంటే ఐ థింక్ వీ కాంట్ రివీల్ టూ మెనీ డైలాగ్స్ టిల్ ద ఫిల్మ్ రిలీజెస్ అండి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.